హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. ఈరోజు మన స్టూడియోలో ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. సో గతం ఎన్నికలకు ముందు మీరు వైఎస్ జగన్ ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకంగా మీ గలం వినిపించిన మాట వాస్తవం. ఏపీ టుమారో పేరుతో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మీ గలం వినిపించారు. ఇప్పుడు మీరు ఆశించినట్లు ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని నూతన ప్రభుత్వం ఏర్పడింది, 100 రోజులు విజయవంతంగా పూర్తయింది. సో ఈ 100 రోజుల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? మీరు సంతృప్తిగానే ఉన్నారా? అక్కడ జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, మీరు సంతృప్తిగానే ఉన్నారా? సో ఇందాక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి సమర్థించినట్లే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి కొంచెం కాదు, దాదాపు సంవత్సరం పాటు రోజుకు 16 నుంచి 18 గంటలు పోరాడారు. కానీ వీ ఫాట్ ఇండిపెండెంట్లీ. తెలుగుదేశం పార్టీతో కానీ బోత్ అంటే ఐడియాలజికల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ ఎటువంటి లింక్ లేకుండా ఒక పౌర సమాజంగా స్వచ్ఛందంగా సొంత డబ్బు, బంధువులు, స్నేహితుల డబ్బులతో గట్టి పోరాటం చేశాం. యాక్చువల్లీ వీ ఫాట్ వెరీ హార్డ్ 1 year. మమ్మల్ని నోరు అడగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఒక పౌర సమాజంగా పోరాడాలనుకున్నాం, పోరాడాం. అండ్ ద రిజల్ట్స్ వర్ వెరీ గ్రాటిఫైయింగ్. వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్. కొంత మంచి, కొంత నాట్ హ్యాపీ. అయితే నేను ఎప్పుడు ఉన్న విషయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం నాకు అలవాటు. సో నేను సంవత్సరం పాటు వాళ్ళని మోసాం కాబట్టి, వాళ్ళని గెలిపించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేశాం కాబట్టి మళ్ళీ సమర్థిస్తూ పోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా ఉన్నట్టు చెప్పాను నేను. ఉదాహరణకు మొన్న విజయవాడలో వచ్చిన వరదలు కానివ్వండి, సరే మొదటి 2-3 రోజులు సరిగ్గా జరగలేదు అన్న అభియోగం ఒకటి ఉంది. అప్పుడు వచ్చిన ప్రభుత్వం యంత్రాంగం అంతా రెడీగా లేకపోవచ్చు. బట్ ఒకసారి ప్రభుత్వ యంత్రాంగం కదిలిన తర్వాత దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఇట్ విల్ నెవర్ బి 100%. ఇట్ విల్ నెవర్ బి 100%. ఆ వరదల్లో కూడా మరీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొంత అందలేదు అన్నది కూడా ఉంది. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దే హావ్ డన్ సచ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ దట్ చివరి వ్యక్తికి కూడా అందింది అనట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఇట్లాంటి కార్యక్రమాల్లో చాలా బాగా జరిగినట్లు విజయవాడ. దాంతోపాటు వచ్చిన కొద్ది రోజుల్లోనే తీసుకొచ్చిన కొంత ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెట్టుబడులు, అమరావతికి ఇది వచ్చిన డబ్బు, అమరావతిలో మళ్ళీ పని మొదలు పెట్టడం, వైజాగ్లో ఎయిర్పోర్ట్ పనులు మళ్ళీ మొదలు పెట్టడం, ఇట్లాంటివి ఏవైతున్నాయో మంచి కార్యక్రమాలు జరిగాయి. సో అంతవరకు బాగుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి టిపికల్ బ్రాండ్. దట్స్ హిస్ బ్రాండ్ వర్క్. దట్స్ వాట్ హీ స్పెషలైజెస్ ఇన్ ఇట్. బట్ రాజకీయంగా ఐ ఫెల్ట్ టీడీపీ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు వాస్తవం, కానీ వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలకు కొంతన్న రిలీఫ్ ప్రజలకు దొరుకుతుంది. ఉద్యోగులకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి వాళ్ళు పడ్డ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. వాళ్ళని నిర్లక్ష్యం చేశారనేది నా అభిప్రాయం. ఓకే. దాంతోపాటు అధికార యంత్రాంగంలో కూడా చాలా తప్పులు, ఎన్ని తప్పులు అసలు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైన తీసుకొచ్చి సీఎంఓ కార్యాలయంలో పెట్టడం, వాళ్ళ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వటం. ఇప్పుడు ఎన్నికలకు ముందు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అదొక అత్యంత దుర్మార్గమైన సంస్థలాగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అభియోగాలు ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుల సంస్థ అని. ఏదో మీటర్లు 1000 రూపాయల మీటర్లు 7,000కి అమ్ముకున్నట్లు. ఈనాడులో అయితే హెడ్లైన్ 94,000 కోట్ల రూపాయల స్కామ్ అని. వాళ్ళందరినీ అసలు ఏమి ముట్టుకోవట్లేరు, ఏం చేయట్లేరు, ఇంకా వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు షిరిడి సాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. మేఘా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. అంటే ఏ రూపంలో తీసుకున్నారంటారు?
అందరికి తెలిసిందిగా రైట్ ఫర్ ఎలక్ట్రల్ బాండ్స్. Okay. వేరే రూపాయలు ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఏమన్నా వైట్ మనీ, రైట్ ఇట్స్ అఫీషియల్ మనీ. Right. ఎన్నికలు అఫీషియల్ గా జరగవు, అన్అఫీషియల్ గా జరుగుతాయి. అఫీషియల్ గా మీరు 10 రూపాయలు తీసుకుంటే అన్అఫీషియల్ ఎంత తీసుకున్నారో ఎవరికి తెలుసు? నేను వేర్ డు యూ డ్రా ద మోరల్ అండ్ ఎథికల్ లైన్? సో రాజకీయాలు అంటేనే కాంప్రమైజ్, కొంత ఇచ్చిపుచ్చుకోవటం, అంటే గీత గీసి నేను ఇది దాటినట్టు మనం రాజకీయాలు చేయలేము. రాజకీయాలు ఈజ్ అబౌట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి క్యాంప్లో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి ఏకంగా సీఎం పేషీలో పెట్టుకొని వాళ్ళు సిఫారసులు రాస్తుంటే, హోమ్ మినిస్టర్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేస్తుంటే అడ్డుకున్న డిఎస్పీ, లారీలో మనుషులు తీసుకొచ్చి అడ్డుకున్న డిఎస్పీ హోమ్ మినిస్టర్ పేషీలో పనిచేస్తుంటే, మనకు చంద్రగిరిలో లైవ్ ఫుటేజ్ ఇస్ అవైలబుల్. చివరెడ్డి చేసిన దాడి ఆ రోజు, అది హత్య నేరం. అది అప్పుడే బుక్ అయింది నాకు తెలిసి. టీడీపీ ప్రభుత్వం బుక్ చేసింది కూడా కాదు, ఎన్నికల ముందే బుక్ అయింది. ఎట్లా వదిలేశారండి చెవిరెడ్డిని? హైకోర్టు అడిగింది, ఇది హత్య నేరం, ఇది బెయిలబుల్ అఫెన్స్ కాదు, ఇది యూ కాంట్ బెయిల్, ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్, సో యూ హ్యావ్ టు అరెస్ట్ దెమ్. మీరే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? వల్లభనేని వంశీ అక్కడ విదేశాల్లో ఉన్నాడు అంటున్నారు. ఎట్లా పోనిచ్చారు? అంటే ఏం ప్రభుత్వం? రెవెన్యూ కార్యాలయంలో కాగితాలు తగలబెడుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎవరిని అరెస్ట్ చేశారు? వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ దిస్? అభివృద్ధి బాగానే ఉంది, నేను అదే అన్నాను. పీపుల్ ఎక్స్పెక్ట్ 2 things. ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి జరిగింది, అయినా కేసీఆర్ ఓడిపోయాడు. సరే, ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు? నేను గ్రామంలో ఉంటాను, నేను వ్యవసాయం చేస్తాను నల్గొండలో. ఎవరిని అడిగినా కేసీఆర్కు పొగరు, గర్వం, ఈ దొరల అహంకారం. అరే, హైదరాబాద్లో అక్కడ ఉన్న కేసీఆర్ నీకేం చుట్టమా? నీకెందుకే? మనం యాక్చువల్లీ ఐఎమ్ డైరెక్ట్ బెనిఫిషియరీ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్కీమ్స్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలయబుల్ కరెంట్ వచ్చింది నాకు. మా చెరువులన్నీ నిండాయి, ఏది మిషన్ కాకతీయ, రోడ్లు బాగుపడ్డాయి, లా అండ్ ఆర్డర్ ఈజ్ గుడ్. సరిగా అవినీతి అంటే ఎవరు ఆపలేరు దాన్ని, సరే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇట్ వాస్ బెటర్ దెన్ బిఫోర్ ఈజ్ ఆల్ ఐఎమ్ సేయింగ్. రైతులకి, రైతు పరంగా చెప్తున్నాను. బట్ అభివృద్ధి ఒకటే సరిపోదు, అండ్ దట్ ఈస్ వేర్ దిస్ టీడీపీ గవర్నమెంట్ ఇన్ 100 days has failed miserably, వేర్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ అనేది. ఇంకా 4 సంవత్సరాల పైన, 4.5 సంవత్సరాల పైన ఉంది ఇంకా టైం. Too early to అభివృద్ధి కూడా ఐఎమ్ సేయింగ్ టూ ఎర్లీ. కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకనామికల్లీ, ఆర్థిక పరంగా కాస్త మాంద్యం ఉంది, ఆర్థిక మాంద్యం. ఈ ఎన్వైరన్మెంట్లో, ఈ వాతావరణంలో మీరు చెప్పిన ఫ్రీ బిల్ అన్నీ ఇవ్వగలరా? ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరా? జగన్మోహన్ రెడ్డి ఇంకా రోజు, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న రోజు వ్యాపారాలు రావడానికి ధైర్యం చేయగలవా? ఎందుకంటే ఈయన 5 సంవత్సరాలు పోతాడు అనుకో. ఇప్పుడు ఏం ఒకసారి కాదుగా చంద్రబాబు నాయుడు గారు సింగిల్ టర్మ్ ముఖ్యమంత్రి. I've said he's a great, I did not say he's just a great administrator. I said he's one of the best administrators in the country. నేను ఒకసారి అనలేదు, 10 సార్లు అన్నాను. But as a politician, I don't think he's not as savvy. ఎందుకంటే ఎవిడెన్స్ ఇస్ దేర్. హీ ఈజ్ నాట్ విన్నింగ్ ఎలక్షన్స్. ఒకసారి గెలుస్తాడు, మళ్ళీ ఆయన పోయిన తర్వాత అయ్యో ఆయన ఉంటే బాగుండేదని తెచ్చుకోవటమే తప్పితే మళ్ళీ గెలవటం ఉండదు. ప్రతిసారి ఇదే పొరపాటు, రైట్? అండ్ అగైన్ సేమ్ మిస్టేక్స్ ఆర్ హ్యాపెనింగ్. ప్రజల్లో తప్పు లేదంటారా? అంటే అభివృద్ధిని పక్కన పెట్టి మరి ఎందుకు ఓటేస్తున్నారు అంటారు మరి ఇట్లా పార్టీలకి? సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. హీస్ నాట్, నౌ ద క్యాడర్ ఇస్ డిమోరలైజ్డ్. టీడీపీ క్యాడర్ ఇస్ కంప్లీట్లీ డిమోరలైజ్డ్. అగ్రీ. మీరు వచ్చే అధికారంలోకి వచ్చి 164 సీట్లతో గెలిచిన పార్టీ, వాళ్ళ పార్టీ క్యాడర్ ఎక్కడ ఎవరు మాట్లాడలేరు. ఈయన ఏం పనులు చేసిన వాళ్ళలో ఉత్సాహం మీకు కనిపించదు. ఎందుకంటే యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పార్టీ, యు ఆర్ నాట్ పనిషింగ్. నేనే అన్నాను, అభివృద్ధి కాదు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కూడా పాలనే. మీరు దుష్టుల్ని శిక్షించకుండా వాళ్ళ సగమందిని తీసుకొచ్చి మీరు మీ దాంట్లో కలుపుకుంటే వేర్ విల్ ఇట్ గో? అంటే ఇదే ప్రశ్న కొంతమంది పార్టీ నాయకులు, లేదంటే కొంతమంది పార్టీ మంచి కోరేవాళ్ళు పార్టీ అధిష్టానం దగ్గర, పెద్దల దగ్గర ఇదే విషయం మాట్లాడినప్పుడు, మేము ఏమీ చేయకుండానే 3 IPSలు సస్పెండ్ అయ్యారా,
ఏమీ చేయకుండానే దాదాపుగా 15-16 మంది ఐఏఎస్లు ఎటువంటి పని లేకుండా నో వర్క్ కింద ఉన్నారా? ఇంతమంది మీద ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మీద కావచ్చు, జోగి రమేష్ కొడుకు మీద కావచ్చు, ఇంతమంది నాయకుల మీద కేసులు నమోదైనయ్యా? ఈయన కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఎక్కడున్నారో తెలియదు. ఎందుకు అంటే ప్రభుత్వం చర్య తీసుకుందనే భయంతోనే కదా వారు వెళ్ళిపోయింది. వాళ్ళు కాకుండా మైనింగ్ కార్పొరేషన్ ఎండి కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో ఈ 3 నెలల్లోనే ఇంత జరుగుతుంది కదా, మాకు కూడా కొంత సమయం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్ల అధికారుల్లో మంచి వాళ్ళని ఎంచుకోవటం పక్కన పెట్టేసి చెడ్డ వాళ్ళల్లో కొంత తక్కువ చెడ్డ వాళ్ళని మేము ఎన్నుకోవాల్సిన పరిస్థితి మాకుంది. ప్రభుత్వం కూడా నడవాలి కదా అంటే వాళ్ళు కూడా రీజనబుల్ కాదనను అనే అంటే ఒక వాదన ప్రభుత్వం నుంచి అంటే పార్టీ వాళ్ళ నుంచి వస్తుంది. ఐ విల్ నాట్ సే ఇట్ ఈస్ జీరో, బట్ దిస్ కేస్ వాజ్ ద ఫస్ట్ వన్. అండ్ ఐ వుడ్ బి క్యూరియస్ హౌ ఇట్ కేమ్ అబౌట్. వీళ్ళు తవ్వి తీసారా, అది వచ్చిందా అనేది. నా 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు, బాగానే ఉంది. వాళ్ళైతే రాగానే మొత్తం తీసి పారదొబ్బారుగా, అందరిని వీఆర్లు వేసారుగా, జీతాలు కూడా కోసారుగా ఐపీఎస్ అధికారులతో సహా. టెలింగ్ నా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు చేసేదనేది నేను చెప్పలేదు. లోకేష్ క్లోజ్ కాన్ఫిడెంట్ రాజేష్ కిలారు ఫైల్డ్ ఎ కేసు ఇన్ హైకోర్టు. ఏమండి, ఎన్ని రోజులు పట్టుద్దండి? మీరు ఎందుకు ఫైల్ చేశారు కేసు అసలు హైకోర్టులో? బెదిరించాడని చర్య తీసుకోరా? మరి 100 రోజులు ఎందుకు పట్టుద్ది మీకు? వాడు చేసిన అరాచకాలు మామూలు అరాచకాల చూసారుగా. జత్వాని ఆ కేసులో వాళ్ళు చేసిన అరాచకాలు ఇంక ఎన్ని ఉన్నాయో. ఎన్ని నెలలు పట్టుద్ది మీకు? వల్లభనేని వంశీ పారిపోవటం మీ చేతకంతనం, మీ గొప్పతనం కాదు. హౌ కుడ్ యూ? మీరు ఇప్పుడు అంత దుర్మార్గం చేసినోడు టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఎట్లా పోనిస్తారు మీరు? మీరు అసలు ఏమీ చేయట్లేదు అంటే నేను కాదనట్లేదు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన తీసుకొచ్చి సీఎం పేషీలు ఎట్లా పెట్టుకుంటారు? అజయ్ జైన్ అనే ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఈయన జైల్లో ఉన్నప్పుడే అనుకుంటా, ఈయన జైల్లో నుంచి వస్తారని మళ్ళీ అదనంగా ఫైబర్ కేసు ఒకటి పెట్టారు. ఈ అధికారి ఏమన్నా వాంగ్మూలం ఇచ్చాడంటే, చంద్రబాబు నాయుడు గారు నాతో బలవంతంగా ఈ తప్పుడు పనులు చేయించాడు అని జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఓకే, అప్పుడు ఏపీ టుమారోలో ఉన్నారు. మాకు విపరీతమైన ఆవేశం వచ్చి ఆధారాలు తీస్తే ఎక్కడ ఆధారాలు ఏం లేవు, ఇది ఆధారాలు లేని కేసు, అసలు మరి ఈయన తప్పు చేసే అన్నాడు కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేయాలి కదా ఈ అజయ్ జైన్ అనే అతన్ని అని నేను చీఫ్ సెక్రటరీకి రాశాను, ఈమెయిల్ కొట్టాను, రిజిస్టర్డ్ పోస్ట్ పంపించాను. ఎక్కడ సమాధానం రాకపోతే వ్యక్తిగతంగా కూడా వెళ్ళి చేస్తాను. ఐ వెంట్ త్రూ. ఆ రోజు అమరావతిలో సెక్రటరీ పోయే ధైర్యం ఎవరికి లేదు. అంత భయంకరంగా వాతావరణం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజాస్వామ్యంలో. నేను ఐ వెంట్ టు ద సెక్రటరియేట్, ఐ వెంట్ టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫీస్, గుర్తుంది నాకు, అండ్ ఐ గేవ్ ద కంప్లైంట్. Right? Now, no response. Then what did we do? We found a lawyer, we filed a public interest litigation in High Court. High Court ఏమంది? ఇది హైకోర్టు కాదు కదా, ఇప్పుడు అది కేసు ఏసీబీలో ఉంది కదా, మీరు కింది కోర్టుకు వెళ్ళి తెలుసుకొని రండి అంది. దాని తర్వాత ఎన్నికలు అయిపోయాయి. ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఇవాళ శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటాడు. ఎన్ని రోజులు పట్టుంది, ఎన్ని సంవత్సరాలు పట్టుంది మీకు? అంటే మనం ఎరుబవులం అయ్యాం. See, that is the bothersome part. ఆర్ మీరు కలిసి చేశారా? మరి ఏదో ఒకటి కరెక్ట్ కావాలి. ఇప్పుడు ఆయన తప్పు చెప్తే చర్యలు తీసుకోవాలి, మరి ఆయన నిజమే చెప్పాడా? మరి మీరు ఆయన కలిసి చేశారా? హౌ ఎల్స్ డూ ఐ రీడ్? మనంటే ఇప్పుడు మాకేమి ఆ పార్టీతోటి మనకు ఒక 10 వద్దు, పదవి కొరకు చేసింది కాదు, ప్రాబల్యం కొరకు చేసింది కాదు, నాకు వాళ్ళ నుంచి ఏదో డబ్బు వస్తుందని చేసింది కాదు, స్వచ్ఛందంగా చేసాం. ఒక పౌర సొసైటీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. అప్పుడు అధికారం ఉన్నవాడు దుర్మార్గుడు, చేసే పాలన సరైనది కాదు, అతను మంచి వ్యక్తి కాదు, అవినీతి చేస్తాడు, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అరిష్టం అనుకున్నాం కాబట్టి అంత గట్టిగా పోరాడాం. ఎన్ని సంవత్సరాలు పట్టుతుంది మీకు? చేయలేదంటే చేస్తున్నారు, ఏదో నత్తనాడు కదా. నాలంటూ నేను వాళ్ళు మొదలుపెట్టిన అధికార నియామకాలు జరిగిన నుంచి ఎప్పుడైతే పేషీలో ఏకంగా సీఎం పేషీలో అండి, దే గాట్ పేరు చెప్పకూడదు, తీసుకొచ్చి ఆయన పెట్టుకున్నారంటే నేను నూతన వైసీపీ ప్రభుత్వం ఇది మొత్తం వాళ్ళే ఉండి వాళ్ళే చేస్తే. ఇప్పుడు షిరిడి సాయి మీద ఏం చర్యలు తీసుకుని ఎందుకు రాశారు మీరు ఈనాడులో? 94,000 కోట్లు అంటే ఏంటి మామూలు విషయం?
పులివెందుల్లో కాంట్రాక్టర్ డబ్బులు మొత్తం క్లియర్ చేశారు. తెలుసుగా, మీరు ఆ న్యూస్ విన్నారో లేదో? ఎట్లా క్లియర్ చేశారు? అది ఒక ప్రత్యేక స్కీమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ని వాళ్ళకి పేమెంట్స్ రిలీజ్ అయితేనే మళ్ళీ కొత్త పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలంటే ఆ పేమెంట్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్త ఫండ్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో ముందు పాతవి క్లియర్ చేయాలి. కాబట్టి అంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. Then I saw a mining related thing. Right. దాంట్లో also they were trying to give a special privilege to one of these companies. Okay. Shirdi Sai అనుకుంటా. They made an announcement saying Andhra Pradesh Kalusha Mandali. Okay. Pollution Control Board. What I'm saying, అసలు ఏమి చేయట్లేరని నేను అనట్లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫాక్టరీ. అండ్ పార్టీ బై ది వే నేనేం ఒక్కడే అనట్లేదు. పార్టీ మొత్తం గగ్గోలు పెడుతుంది. ఇదే నా ఒక్కడి వాయిస్ కాదు, మొత్తం పార్టీ ఈస్ సేయింగ్. అట్లని నోబడి థ్యాంక్ఫుల్లీ నాకు తెలిసి ఏ టీడీపీ వాడు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డగోలుగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా అరాచకాలు చేయవాలి ఎట్టి పరిస్థితులు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. చట్టపరంగా చర్యలు తీసుకోండి, చాలా ముఖ్యం. చట్టపరంగా ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్ని అరాచకాలు చేశారు, చట్టపరంగా చర్యలు తీసుకోమని అడుగుతున్నావు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమయ్యాయండి? మీకు 164 సీట్లు వచ్చాయి. మీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎటుపోయాయి సిబిఐ కేసులు? ఇంకెన్నేళ్ళు? వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైంది? ఒక్క ఇంచు కూడా కదలలేదు ఈ 100 రోజుల్లో. ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నేను ఊరికే చెప్పట్లేదు, ఒక్క ఇంచు కూడా కదలలేదు వివేకానంద రెడ్డి కేసు. సిమిలర్ గా రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉండి ఎందుకు మనకు 164 సీట్లు ఎందుకు వచ్చాయి? ఏం చేసుకోవటానికి? ఒక ఎంపీని చితగొడితే ఈ రోజు కూడా దిక్కు దివాణం లేని ఈ దేశం ఎందుకు 124 వస్తే ఏంటి, 344 వస్తుంది? ఏం చేసుకోనికి? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. దిస్ ఈస్ వాట్ ఈస్ బాదరింగ్ పీపుల్. అభివృద్ధి కావాలి, అవసరం ఉంది. అభివృద్ధితో పాటు అరాచకం చేసిన జరిగిన అరాచకాలకు పర్యవసనాలు ఉండాలి కదా. సో ఇలాంటి తప్పు ఇంకొకటి చేయాలంటే భయపడే విధంగా అసలు ఏం చట్ట ప్రకారమే మన సిబిఐ కేసును కదిలేయమంటున్నారు కదా. మరి మీకు ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంది? మీ మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అది నడవట్లేదా? నడవకపోతే ఎందుకు నడవట్లేదు? వై ఆర్ యూ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్? మీకు ఇంతమంది ఎంపీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు అంటారా? రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మరి మీరు మీకు లోక్సభలో ఉన్నారుగా. సో యూ హ్యావ్ టు ఫైండ్. మనకు వచ్చే ఎక్స్క్యూజ్ ఏంటంటే వైసీపీకి ఇంకా రాజ్యసభలో ఎంపీలు ఉన్నారని. బీజేపీ చేతిలో ఉన్నాడండి. ఎంతసేపు అండి వాళ్ళు ఎటు ఓటేమంటే అటు ఓటేస్తారు. ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్, ఎవ్రీబడి నోస్. సో టు బి ఆనెస్ట్ నాకు ఇంకా కూడా అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. సో ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మిక్స్డ్ ఫీలింగ్ కాదు, ఐఎమ్ క్వైట్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. కాకపోతే వాట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇస్ కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి, జరగట్లేదు అని మాత్రం నేను అనట్లేదు. యాజ్ ఎ సెడ్, అభివృద్ధి పరంగా కంపెనీలు తీసుకురావడానికి, రాష్ట్ర అభివృద్ధికి, అమరావతిని మళ్ళీ రివైవ్ చేయడానికి కృషి జరుగుతుంది 100 రోజుల్లోనే. వరదల్లో అనుకోకుండా వచ్చిన వరదలు ఇవి. చేతనైనంతలో మంచి పని చేశారు. బట్ పొలిటికల్లీ ఐ థింక్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఫస్ట్ 100 days విల్ గెట్ ఏ C grade. అంతకంటే ఎక్కువ వెళ్ళాము. థ్యాంక్ యూ చక్రవర్తి గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనపై పరిపాలన పరంగా మంచి మార్కులే వచ్చిన రాజకీయ విషయంలో మాత్రం C grade ఇచ్చారు. మరి భవిష్యత్తులో గ్రేడ్ మారుతుందా లేదా అనేది వారి చర్యల మీద ఆధారపడి ఉంటుంది. సో మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.